హాయ్ హలో నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేశారు. ఇంకంతా వెయిటింగ్ రిజల్ట్స్ కోసం. పేరెంట్స్ ఆలోచన ఇంకొకలా ఉంటుంది, ఏ కాలేజ్లో చేర్పించాలి. మంచి కాలేజ్ అయితే బెటర్ అనే ఆప్షన్స్ వెతుక్కునే పనిలో ఉన్నారు. మంచి కాలేజ్ అంటే పేరెంట్స్ ఇచ్చే నిర్వచనం ఏంటి? స్టాఫ్ బాగుండాలి, అంటే ఫ్యాకల్టీ బాగుండాలి, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ని స్కిల్స్ని అందించాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్తో బయటికి వచ్చిన తర్వాత కావలసినటువంటి ప్లేస్మెంట్స్ అనేవి అన్నీ ఖచ్చితంగా లభించాలి. అండ్ స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే కదా. ప్రస్తుతం మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండేలా ఛాలెంజింగ్ కోర్సెస్ని అందులో తాము జాయిన్ అవ్వాలని స్టూడెంట్స్ కూడా కోరుకుంటుంటారు. అలాంటి వారి కోసమే ఒక మంచి యూనివర్సిటీని అందించడానికి ఐ డ్రీమ్ టీం చేరుకుంది చెన్నైలోని మహాబలిపురంకి. ప్రస్తుతం మనం ఉన్నాము వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆరుపడై వీడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ AVIT క్యాంపస్ మహాబలిపురం క్యాంపస్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. యూనిక్నెస్, స్పెషాలిటీస్తో పాటుగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్, ప్లేస్మెంట్స్ ఉంటాయా లేవా, ఎట్ ద సేమ్ టైం ఇప్పటికైతే బోల్డ్ అంత ప్రచారాన్ని పేరెంట్స్ చూస్తూ వస్తూ ఉంటారు. 100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలు. నిజంగా 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా, లేకపోతే 100% అష్యూరెన్స్ ఇస్తారా? AVIT అయితే చెప్తుంది 100% అష్యూరెన్స్ని మేము ఇస్తాము, 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేటువంటి ప్రచారాలంతా బోగస్ అని. AVIT ఎందుకని బెస్ట్ యూనివర్సిటీ అవుతుంది, బెస్ట్ కోర్సెస్ని అందిస్తోంది? మాట్లాడుకుందాం, మాతో పాటుగా రండి. బోల్డ్ అని వివరాలు ఉన్నాయి, తెలుసుకుందాం. ఎట్ ద సేమ్ టైం AVIT పేరెంట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందా? అతి తక్కువ ఖర్చుతోనే కోర్సెస్ని కంప్లీట్ చేయొచ్చని AVIT యాజమాన్యం చెప్తోంది. నిజాలేంటి? ఫ్యాకల్టీతో మాట్లాడదాం, క్యాంపస్ టూర్ చేద్దాం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో VMRF ఆధ్వర్యంలో ఉన్నటువంటి AVIT మహాబలిపురం క్యాంపస్ టూర్ చేద్దాం, నాతో పాటుగా రండి. ప్రస్తుతం మనం ఉన్నాము AVIT చెన్నై క్యాంపస్ మహాబలిపురంలో. వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో AVIT రన్ అవుతోంది. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మహాబలిపురం క్యాంపస్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి? ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అడ్మిషన్స్ కోసం AVIT వైపు ఎందుకు చూడాలి? AVITలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, కోర్సులు ఏంటి, దాంతో వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, కెరీర్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా తెలుగు స్టూడెంట్స్ AVIT వైపు ఎందుకు చూడాలి? మనతో పాటుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల అడ్మిషన్స్ కోఆర్డినేటర్ కిషోర్ గారు. కిషోర్ గారు నమస్తే అండి. ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్, ఇంత పెద్ద క్యాంపస్, ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో ఉన్నటువంటి క్యాంపస్, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కోర్సెస్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. యూజువల్గా ఒక పేరెంట్కో ఒక స్టూడెంట్కో వచ్చేటువంటి డౌట్, ఇవన్నీ మా దగ్గర లేవా, మా కాలేజీల్లో ఉంటాయి, మా ఊర్లో ఉన్నాయి, మా ఇంటి పక్కన ఉన్నాయి, బట్ ఎందుకని చెన్నైకి రావాలి, మహాబలిపురం బ్రాంచ్లో ఉన్న క్యాంపస్లో ఉన్నటువంటి AVITలో జాయిన్ అవ్వాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను మేడం, ఇది ఇప్పుడు కాదు, ఇది 40 years ఓల్డ్ క్యాంపస్. ఇంకోటి చెన్నై అనేది ఎడ్యుకేషన్ హబ్ ఇన్ ఇండియా. సో ఎవరైనా సరే ఫస్ట్ చెన్నై వైపే చూస్తారు, సెకండ్ ఆప్షన్ వచ్చి వేరే ఆప్షన్స్ చూసుకుంటారు. మన రెండు రాష్ట్రాల్లో చూడాలంటే మన ఫస్ట్ ఆప్షన్ చెన్నై చూసుకుంటారు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ చెన్నైలోనే ఉన్నాయి. ఇదేంటంటే చెన్నైకి దగ్గర ఉన్న క్యాంపస్. మన సెంట్రల్ నుంచి తీసుకుంటే మీకు 50 kilometers ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి 40 kilometers ఉంటుంది. ఇంకోటి చెప్పాలంటే టూరిస్ట్ ప్లేస్ లో ఉంది, మహాబలిపురం అనే ప్లేస్ లో ఉంది. ఆ మహాబలిపురం ఎక్కడ ఉందంటే మన క్యాంపస్ నుంచి జస్ట్ 3 kilometers. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఒక 30 years నుంచి మన తెలుగు పిల్లలే చదువుకుంటున్నారు. తెలుగు పిల్లలు చదువుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే
స్కాలర్షిప్స్ అనేది మనం అవైల్ చేస్తున్నాం. అంటే అబౌవ్ 90%, అబౌవ్ 80% ఐపీ బేస్ చేసి ఇస్తున్నాం. మనకి వచ్చి ఎలాంటి ఎంట్రన్స్ ముందు ఉండేది ఎంట్రన్స్ టెస్ట్, ఇప్పుడు ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేకుండా మన ఐపీ బేస్ చేసి ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంటెల్ ఎన్ఈసి కోర్స్ ఒకటి విత్ జపాన్ కొలాబరేషన్. సో ఏవిఐటి కాలేజ్లో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ రెండు కోర్సులకి సంబంధించి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి, యూనిక్నెస్ అనేది ఏవిఐటిలో కనిపిస్తోంది? ఇంటెల్ ఎన్ఈసి అనేది వీఆర్ ది వన్ హూ సైన్ ది ఎంఓయు అండ్ ఇన్ ఇండియాలో ఫస్ట్ ఏవిఐటి క్యాంపస్ అండి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ జపాన్ కొలాబరేషన్. ప్రతి కాలేజ్లో డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కి ఈ ఏఐ అని చెప్పి, జావా అని చెప్పి, ఫుల్ స్టాక్ చెప్పి ఆ కోర్సులన్నీ ఇస్తున్నారు. ఇక్కడ మన దగ్గర బ్యూటీ ఏంటంటే ఇక్కడ విఎంఆర్ఎఫ్ అనేది వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఏంటంటే మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెడికల్. సో మెడికల్ ఏంటంటే మనకి మొత్తం 4 మెడికల్ క్యాంపస్లు ఉన్నాయి చెన్నై అండ్ తమిళనాడు. లైక్ పాండిచేరి ఒక క్యాంపస్, కారైకాల్ ఒక క్యాంపస్, సేలం రెండు క్యాంపస్లు. సో ఇప్పుడు ఏంటంటే మనం మెడికల్ ఫీల్డ్ లో చాలా స్ట్రాంగ్ కాబట్టి హెచ్సిఎల్ వచ్చి మనతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ప్లస్ మన దగ్గర నుంచి వాళ్ళు వచ్చి మెడికల్ పరంగా సపోర్ట్ తీసుకుంటున్నారు. ఓకే. సో ఇది యూజువల్గా ఏంటంటే మనకి ఏదైనా కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి అంటే ఒక టైఅప్స్ అనేవి ఉంటాయి, ఒక మ్యూచువల్ బెనిఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందులో. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫ్యూచర్ లో. సో హెల్త్ కేర్ అంటే మీకు అన్ని విధాలుగా మెడికల్ కోడింగ్స్ అని, మెడికల్ పరంగా చాలా సాఫ్ట్వేర్లు డిజైన్ అవుతున్నాయి అడ్వాన్స్ టెక్నాలజీని యూస్ చేసుకుంటూ. సో వాళ్ళకి ఇప్పుడు మెడికల్ సపోర్ట్ అనేది మన దగ్గర నుంచి హెచ్సిఎల్ టెక్ కి ఏవిఐటి అందిస్తోంది. ఇప్పుడు మనం ఏదైనా మన పిల్లల్ని ఎక్కడైనా జాయిన్ చేయాలి అనుకుంటే నాక్ అక్రిడేషన్ ఉందా, యూజీసీకి తగ్గట్టుగా ఉందా, దీంట్లో ఉన్నటువంటి గ్రేడ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ర్యాంకింగ్ ఏంటి అనేది. ఏవిఐటి ఎక్కడుంది అందులో? ఏవిఐటి బిలో 100 లో ఉంది. ఓకే, నేషన్ వైడ్ గా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ఇంజనీరింగ్ 100 to 150 రేంజ్ లో ఉంది అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే మనకి ఇంకా తెలీదు. సో నాక్ ఏ అక్రిడేషన్ ఉంది అండ్ యూజీసీ కూడా డీమ్ టు. మనకున్న పాలసీస్ ఏ యూనివర్సిటీస్ లేవు. కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.